హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇది వచ్చేసి ఏంటో అనుకుంటున్నారా? ఇది వరలక్ష్మి డే రోజు షూట్ చేసుకున్న వీడియోస్ అండి. అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయిపోయింది. ఎడిట్ చేయడం లేట్ అయింది. సో కుదరలేదు. సో హెల్త్ కూడా బాగాలేకుండే వాయిస్ ఓవర్ ఇద్దామంటే సో అందుకని కొంచెం టైం పట్టింది. ఇది ఇంకొకటి అండి. మీరు ఇది మా ఇంట్లో వ్రతం అనుకునేది ఎట్లా కాదండి. ఇది మా నైబర్, బట్ మేము సిస్టర్ లాగానే ఉంటాము. సో ఇది మా అక్క వాళ్ళ ఇంట్లో అనొచ్చండి. ఇది శ్వేత అని చెప్పేసి మా నైబర్ వాళ్ళ ఇంట్లో తను చాలా బాగా చేసుకుంటుందండి ఎవ్రీ ఇయర్. లక్ష్మీ రథం అయితే చాలా స్పెషల్గా చేస్తుంది. నాకు ఇక్కడ అందట్లోకి వెళ్ళి తిని చేసుకునేదంటే చాలా స్పెషల్గా అనిపిస్తుంది. బాగా నీట్గా డెకరేట్ చేసుకుంటుంది, అన్నీ నీట్గా చేసుకుంటుంది అమ్మవారి పూజ అయితే. సో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళానండి. నాకు కూడా కొంచెం చిన్న అబ్బాయికి హెల్త్ బాగాలేక కొంచెం తనకి హెల్ప్ చేయడానికి ముందే రమ్మనింది, బట్ నాకు కుదరలేదు, వెళ్ళలేదు. సో అబ్బాయికి మెడిసిన్ అవి వేసేది ఉండే, అబ్బాయి కూడా సతాయిస్తున్నాడు అని చెప్పేసి ఫోన్ చేసి చెప్పాను. ఓకే నీకు కుదిరినప్పుడు రా అనింది. నాకు మధ్యలో కొంచెం కుదిరితే వెళ్ళాను. అక్కడ వెళ్ళి నేను తను అన్నీ చేసుకుంటానే ఉన్నింది. ఆల్రెడీ ఒక ఆంటీ వచ్చింది హెల్పింగ్కి, తను కూడా వంటలు అవి చేసేస్తూ ఉంది. నాకు కొంచెం చిన్న పని చెప్పింది, ఆ చిన్న వర్క్ అయితే ఫినిష్ చేసేసుకున్నాను. నేను వెళ్ళినందుకు ఏదో ఒక చిన్న హెల్ప్ అయితే చేశాను తనకి. డెకరేట్ అయితే చాలా బాగా చేసుకుంది. మెయిన్ తనది ఏంటి స్పెషల్ అంటే మెయిన్ డెకరేషన్కి అమ్మవారిని సూపర్గా పెడుతుంది. లాస్ట్లో చూదురులేండి ఆ అమ్మవారి లుక్ కూడా మీరు లాస్ట్లో మీకు చూపిస్తాను. సో ఈ వత్తులు వేసి ఆయిల్ అంతా వేసి పెడదామని చెప్పేసి ఆ పని ఇక్కడ నుంచి డైరెక్ట్గా వేరే మా పిన్ని వాళ్ళ ఇంట్లో కూడా తను కూడా పారాయణము పూజ చేసుకుంది. పారాయణం పెట్టుకొని తాంబూలాలు ఇస్తాను రండి అని చెప్పేసి చెప్పింది. సో అక్కడికి వెళ్ళి పారాయణం కంప్లీట్ చేసేసుకొని తాంబూలం తీసేసుకొని, అలాగే వేరే సిస్టర్ మా వెనకాల లైన్లో ఉంటారు, అక్క కూడా చాలా బాగుంటుంది, మాతో క్లోజ్గా ఉంటుంది. తను కూడా తాంబూలంకి ఇన్వైట్ చేసింది. వెళ్ళి చూశాను, చాలా బాగా చేసుకుంది. అక్క కూడా సింపుల్గా నీట్గా అమ్మవారు మంచిగా గ్రీన్ శారీలో చాలా బాగున్నారు. సో అక్కతో తాంబూలం తీసేసుకొని కొన్ని పిక్స్ అయితే దిగేసి వచ్చేసానండి. అలాగే మా ఎదురు స్వప్న కూడా, మేము వీళ్ళు చాలా క్లోజ్ ఉంటామండి ఫస్ట్ నుంచి. ఫస్ట్ వచ్చింది మేము వీళ్ళే, సో అందుకే ఎక్కువ కనెక్ట్ అయ్యాము మేము వీళ్ళు. సో తనది కూడా పూజ అయిపోయింది, రా అని చెప్పేసి కాల్ చేసింది. అక్కడి నుంచి వచ్చేసి తనతో కూడా తాంబూలం అయితే తీసేసుకొని ఇద్దరం ఒక పిక్ అయితే దిగామండి. అమ్మవారికి దండం పెట్టేసుకున్న తర్వాత పిక్స్ దిగాము. తర్వాత మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చారండి. తినుకుడి వాళ్ళ పారాయణం పెట్టుకుంటా అని చెప్పేసి చెప్పింది. సో కొంచెం తనది అనుకున్న టైం కన్నా కొంచెం లేట్ అయిపోయింది. సో ఇంకా పూజ అవుతూ ఉండేను. తను కూడా చాలా అంటే చాలా నీట్గా సింపుల్గా నీట్గా మంచిగా ఎలివేట్ అయింది అమ్మవారు. అదంతా డెకరేషను తను కూడా చాలా నీట్గా రెడీ అయింది, ముద్దుగా అమ్మవారిలాగా చాలా మంచిగా అనిపించింది. తను మంచిగా యూట్యూబ్లో పెట్టుకొని నీట్గా చేసుకుంటుంది పూజా ప్రాసెస్. అదంతా స్లోగా పాజ్ చేసుకుంటూ కరెక్ట్గా అన్నీ చేసుకుంటుంది. దీన్ని కూడా నాకు చాలా బాగా చేసుకుంటున్నట్టు అనిపించింది. పూజ నాకు చూడాలనిపించింది చాలాసేపు, మంచిగా అనిపించింది. తన పూజ అయిపోయిన తర్వాత మేమందరం కలిసి వాళ్ళ ఇంట్లోనే పారాయణం అవి చేసుకున్నాము. తను కూడా పారాయణం పెట్టుకుని తాంబూలం ఇచ్చింది. సో ప్రసాదాలు కూడా తను ఒక్కతే చేసుకుందండి, చాలా క్వాంటిటీ బాగా చేసింది. సో అదంతా చేసుకొని డెకరేషన్ అమ్మవారిని తాను బాగానే చేసుకుంది, బాగా అనిపించింది నాకైతే. సో ఇదే అండి, ఇది మా మేనత్త వాళ్ళ ఇల్లు అండి. తన సిస్టర్ ఎలా అవుతుందంటే మా మేనత్తకి కోడలు, అంటే మా బావ వాళ్ళ వైఫ్ అన్నట్టు. సో వాళ్ళ ఇంట్లో పారాయణం అయిపోయిన తర్వాత ఇంకా వేరే ఈవినింగ్ వచ్చేసి, అదేమో ఆఫ్టర్నూన్ సెక్షన్ అండి, ఇది వచ్చేసి ఈవినింగ్ 5కి 5:30 కల్లా. ఇది మా సిస్టర్ మణి అక్క అని ఉంటుందండి, మా నైబరే. తను కూడా పారాయణం పెట్టుకొని తిని భోజనాలు కూడా పెట్టేసింది, ఫాలోడ్ బై డిన్నర్ అని చెప్పేసింది అందరికీ. సో తిను కూడా ఒక్కతే అన్ని పనులు చేసుకుంటుందండి, చక్కా ఫాస్ట్గా చాలా బాగా చేసుకుంటుంది పనులు. ఏదైనా హెల్పింగ్కి కూడా రమ్మంటే చక్కా వచ్చి అన్ని హెల్ప్ చేస్తూ ఉంటుంది మంచిగా, చాలా హెల్పింగ్ నేచరు. సో వీళ్ళింట్లో కూడా పారాయణం అది ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంకా అందరం కలిసి అయితే పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నామండి. తను భోజనాలు కూడా ప్రిపేర్ చేసింది. సో అంతలోపు శ్వేత వాళ్ళ ఇంట్లో కూడా తను కూడా పారాయణ పెట్టుకుంది కాబట్టి అందరం మళ్ళీ ఇటు నుంచి అటు వెళ్ళేసి శ్వేత వాళ్ళ ఇంట్లో ఇదే అండి శ్వేత వాళ్ళ ఇంట్లో అమ్మవారు. చూడండి ఎంత చక్కగా అనిపిస్తుందో చూడటానికి. తిని కూడా పూజ కంప్లీట్ చేసేసుకునింది ఆల్రెడీ. మేము వచ్చేలోపు అక్కడ పారాయణం చదివేసి వచ్చేసాము. తర్వాత ఈ ఇంట్లో కూడా పారాయణం చదివాక శ్వేతతో అందరం తాంబూలాలు ప్రసాదాలు తీసేసుకొని మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి అందరం ఇటైతే వచ్చేసాము. అందరం కూర్చొని మంచిగా లలిత సహస్రనామ అమ్మవారి పారాయణం అయితే చేసుకున్నామండి. ఇవాళ ఇది 4th
ఫోర్త్ హౌస్ అనొచ్చు, లేదు ఫిఫ్త్ హౌస్ అనొచ్చు. ఎందుకంటే నేను మా ఇంట్లో కూడా పారాయణం చేసుకున్నాను. సో సో ఇదైతే చాలా బాగా అనిపించింది. బాగా చదువుతారండి మా కాలనీలో వాళ్ళు కూడా, అందరూ మంచిగా వస్తారు, మంచిగా చక్కగా చదువుకుంటాము. సో ఇట్లా ఈ శ్రావణ మాసం అంటే మా కాలనీలో మంచిగా పండగలాగా ఉంటుంది, ఒక పండగ వాతావరణం లాగా ఉంటుంది. అందరూ కూడా చాలా బాగా చేసుకుంటారు పూజలు ఏదైనా కూడా. సో ఇట్లా తాంబూలాలకి కూడా అందరు పిలుస్తూ ఉంటారండి. వీళ్ళింట్లో కూడా పారాయణము పూజ అంతా అయిపోయింది. తిన అందరికీ హారతి ఇచ్చి అందరికి హారతి తీసుకోమని. సో అప్పుడు కొన్ని పిక్స్ అయితే నేను తీసానండి ఫోన్లో. సో ఆ పిక్స్ ఇక్కడ మీకు అప్లోడ్ చేశాను. తను కూడా మంచిగా రెడీ అయింది. సో అందరికీ తాంబూలాలు ఇచ్చిన తర్వాత దీంతో ప్రసాదం తీసుకొని మేము మళ్ళీ అట్లా డిన్నర్కి అయితే అటు వెళ్ళిపోతామండి. సో అక్క డిన్నర్ పెట్టింది కదా, సో అక్కడ డిన్నర్ తినేసి ఇంకా ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోవడమే. ఇది మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో తీసుకున్న పిక్స్. ఇంకా కొంతమంది తాంబూలాలకు పిలిచారండి. ఇది మా ఫస్ట్ లైన్లో అండి, డూప్లెక్స్ లైన్ అని అంటాం మేము. అక్కడ ఒక వదిన వాళ్ళు పిలిచారు. సో ఇంకొక నైబర్ కూడా పిలిచింది. అందరి ఇళ్ళకి ఇంకా తాంబూలాలకు అయితే పిలిచినప్పుడు వెళ్ళకుండా ఉండొద్దు కదండి. ప్రతి ఇంట్లో పిలిచిన వాళ్ళందరి ఇంటికి వెళ్ళి తాంబూలాలు అయితే తీసుకున్న తర్వాత అక్కడక్కడ తీసుకున్న పిక్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. సో తిను మా సిస్టర్ డాటరు, చాలా క్యూట్గా ఉంటుంది, శార్వాణి అని. ఇది శ్వేత వాళ్ళ ఇంట్లో అందరం కలిసి హారతి పాట పాడేటప్పుడు తీసిన పిక్స్. లాస్ట్లో శ్వేతతో పిక్ తీసుకున్నాను. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ